కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పార్థన్గూడ నుండి సర్కిల్ కాలనీకి స్కూటీపై వెళ్తున్న నల్లకనకయ్య వరలక్ష్మి దంపతులను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వెంబడించారు. డాక్టర్ నగర్ సమీపంలో వరలక్ష్మి మెడలోని సుమారు 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కాగజ్ నగర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల ఫోటోలను విడుదల చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పేరెంట్ సంఘం కోసి నుంచి వెళ్ళి రిటర్న్లో ఇటు వస్తున్నాం. రాగా డాక్టర్ నగర్ దాటినాక షారూక్ ఐస్ క్రీమ్ పార్లర్ కిరాణా షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళే మా వెనక ఇద్దరు బండి మీద బైక్ మీద వచ్చి అమ్మను చైన్ పట్టి ఇట్లా లాగిన వాళ్ళే అమ్మ మొత్తుకుంటా కింద పడ్డది. నేను వాళ్ళ వెంబడి ఫాలో అవ్వకుండా ఇటు ఎమ్మెల్యే కోనప్ప టర్నింగ్ రాక నేను వాళ్ళని ఫాలో అయినా. వాళ్ళ ముందట నేను వెనక వాడు ఇట్లా ఎత్తున్నాడు, తర్వాత నెత్తికి ఇట్లా చుట్టుకున్నాడు. ఇక నేను పాతిపరాక పోయినా కానీ వాళ్ళు అక్కడనే ఎక్కడో గ్యాప్ అయ్యారు. మళ్ళీ రిటర్న్ వచ్చి నేను 100కి ఫోన్ చేసి మా సిఐ గారు కూడా ఫోన్ చేసి చెప్పిన. అక్కడ 2 గుండ్లు పడ్డాయి, తర్వాత మంగళసూత్రాలు రైక జేబులో పడ్డాయి, అవి ఉన్నాయి. ఆ చైనే 2 తులాలది లాక్కెళ్ళాడు. పేరెంట్ సంఘం కోసి నుంచి వెళ్ళి